హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ ఇవ్వండి, కొంచెం మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. అది నేను మీ నుంచి కోరేది. ఈ మూవీ రివ్యూ ముందు నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే, నే ఈ మూవీ నేను ఇప్పుడు మూవీ మనం చూసేటప్పుడు అరే ఈ మూవీ ఇలా ఉంటుందా, బాగుండేది, ఈ సీను ఇలా ఉంటే బాగుండేది అన్న మనకి ఒక థాట్ అయితే ఉంటుంది కదా. నా అభిప్రాయమే. అంతేగాని ఈ మూవీని జడ్జి చేసేసి ఈ మూవీ మరీ ఇదిగా ఉంది, ఈ మూవీ అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నా అభిప్రాయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు కొంతమంది అభిప్రాయాలు కొంతమంది సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. నా అభిప్రాయం నేను చెప్పాలని అనుకుంటున్నాను. దాన్ని బట్టి ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం నాకు నచ్చలేదు అంటే సినిమా ఏమీ ఇదైనట్టు కాదు. నచ్చింది అంటే సినిమా ఏమీ ఒక ఇదిలో ఉందని కాదు. నా అభిప్రాయం చెప్పదలుచుకుంటున్నాను. ఇది ప్యూర్ రివ్యూ ఇలా ఇచ్చేసి ఈ సీన్ ఇక్కడ పెడితే బాగుండదని నేను అంత ఇదేమి నా దగ్గర లేదు అని చెప్పడానికే చెప్తున్నాను అనమాట. ఈ సోదంతా ఎందుకు ముందు పాయింట్ వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్టింగ్లో మనకి అడిశేషు గారు అండ్ వాళ్ళ లవ్ స్టోరీ, ఇటు వాళ్ళు వెళ్ళిన నక్సలిజం ఇది ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ రెండు మనకి ఏంటంటే స్క్రీన్ ప్లే అటు ఇటు చూపిస్తూ ఉంటారు అనమాట. కొంచెం ఆ సీన్లు, కొంచెం ఇటు ప్రజెంట్ సీను అలా చూపిస్తూ ఉంటారు. అయితే కొంచెం అలా స్లో అంటే నాకేమనిపించిందంటే, కొంచెం పెడితే లవ్ పోర్షను పెడితే ఇంకొంచెం డీప్గా, ఇంకొంచెం క్లారిటీగా పెట్టినట్లయితే బాగుండేది. ఇంకా కొంచెం ఎక్కడో తగ్గింది అన్నట్టు నాకు అనిపించింది అన్నమాట ఫస్ట్ హాఫ్ చూస్తే. ఇక పాటలు అవి బాగానే ఉన్నాయి, కానీ కొన్ని ఒక సాంగ్ ఏంటంటే భీమ్స్ గారు మరి బిజీ వల్ల దేని వల్ల అర్థం అంటే నాకు అలా అంత అనిపించలేదు అనమాట. కొన్ని అంటే ఆయన సాంగ్స్ ఆయనే కాపీ కొట్టినట్టు అనిపించింది. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో ఉంది కదా, ఆ సాంగ్ కాపీ కొట్టినట్టు అనిపించింది నాకు. ఓ ప్రసాదు ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కొంచెం దిల్ రూబా ఆ సాంగ్ కొంచెం అలా ఆ ఇదిలో అనిపించింది. అంటే మేబీ ఆయన కొట్టడం వల్ల అలా అనిపించిందేమో అన్నట్టు. అంటే ఆయనే ఆ సాంగ్కి మ్యూజిక్ చేశారు, ఇక్కడ ఈ సాంగ్స్ కూడా ఆయన మ్యూజిక్ చేశారు కాబట్టి అలా అనిపించింది నాకు. భీమ్స్ సిసిలీ రియో గారు. దాని తర్వాత డైరెక్షన్ పరంగా అయితే బాగానే ఉంది. అంటే ఎక్కువ శాతం మనకి రియలిస్టిక్గా బయట తీయకుండా ఎక్కువ శాతం స్టూడియోలోనే షూట్ చేశారు అన్న ఫీలింగ్ అయితే మనకి వస్తుంది అన్నమాట. మనం చూస్తే కొంచెం రియలిస్టిక్గా, అంటే సినిమా అనేది ఫిక్షను అది ఉంటుంది, దాంతో కొంచెం బయట ఓపెన్ కొన్ని అంటే ఒక్కొక్క ఇప్పుడు నేను చెప్పొచ్చు కానీ కొన్ని సీన్స్ మరి సినిమా రివీల్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఆగుతున్నాను. కొన్ని సీన్స్లో ఏంటంటే కొంచెం రియలిస్టిక్ ఏరియాస్లో తీసుంటే చాలా బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. దాని తర్వాత మృణాల్ ఠాకూర్ గారు చాలా గ్లామరస్గా, అంటే మన పాత్రకి తగ్గట్టు చాలా బాగా చూపించారు ఆవిడని. ఈ సినిమాలో బాగున్నారు ఇద్దరు, పర్ఫార్మెన్స్ బాగుంది. ఇద్దరి మధ్య వాళ్ళ పేరు అంటాం కదా, వాళ్ళ కెమిస్ట్రీ కానీ అది చాలా బాగుంది. దాంట్లో ఎటువంటి ఇదే అయితే ఏమీ లేదు. కావాల్సి వస్తే చెప్తున్నా కదా, స్టోరీ కొంచెం అంటే మనకి అడవి శేషు గారు అంటే నేను
అసలు ఫస్ట్లోనే చెప్పాలి, ఆ, ఇప్పుడు చెప్తున్నాను. అయితే అడవి శశి గారి సినిమాలు మనం క్షణం, గూఢాచారి ఇవన్నీ చూసి ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం. అవి ఎవరు, నాకు ఈ మూడిట్లో ఎక్కువ శాతం అయితే ఎవరు బాగా అసలు ఆ, మీరు చెప్తే నమ్మరు. ఉమ్, అది నేను చాలా సస్పెన్స్ థ్రిల్లర్ చూసా, కానీ ఆ సినిమా చూసేటప్పుడు నిజంగా తల పట్టేసింది అనమాట నాకు. అది రియల్గా చెప్తున్నాను నేను. అంత సస్పెన్స్గా క్రియేట్ చేసింది అనమాట. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కు ముందు వరకు ఆ సస్పెన్స్కి తల పట్టేసింది అనమాట. నాకు అంత థ్రిల్ ఇచ్చిన సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంతకుముందు నేను చాలా చూసా, కానీ అంటే అంటే దీనిక అంటే నేను చెప్పేది ఏంటంటే అవి చూపించలేదని కాదు, కానీ దీనంత ఇంపాక్ట్ అవి చూపించలేకపోయినాయి. అంత బాగా ఇది చేశారు. కానీ ఈ సినిమా కొంచెం వాటితో పోల్చుకున్నా, లేదు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ సినిమాలతో పోల్చుకున్నా అంత ఇది లేదు అన్నట్టు నాకు అనిపించింది అనమాట. అది నా ఒపీనియను. ఒకవేళ ఎవరైనా సినిమా చూసి ఉన్నట్లయితే నా ఒపీనియన్తో ఏమైనా అభిప్రాయం కానీ భిన్నాభిప్రాయాలు కానీ ఏమైనా మీకు అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. కొంచెం పద్ధతిగా చేయండి, మంచిగా చేయండి, దానికి నేను రిప్లై అయితే ఇవ్వగలను. అలా